హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ప్రత్యూష సింపుల్ రెసిపీస్. నా స్టైల్లో గోంగూర మెత్తళ్ళ కూర ఎలా చేయాలో చూపిస్తారండి. ఇందుకోసం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని మీకు సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత నీట్గా వేడి వాటర్లో నానబెట్టుకొని వాష్ చేసుకున్న మెత్తళ్ళని ఈ ఆయిల్లో యాడ్ చేసుకొని ఈ మెత్తళ్ళు అనేవి చక్కగా వేగేలాగా వేయించుకోవాలండి. చూస్తారా, ఇలా వేగిన తర్వాత బారుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలండి. బారుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయలు అనేవి చక్కగా వేగే వరకు తిప్పుకోవాలండి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్లు ఉల్లిపాయలు అనేవి ఇలా పింక్ షేడ్ వచ్చే వరకు వేయించుకొని తర్వాత ఇంకా బారుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ టమాటా ముక్కలు అనేవి మెత్తగా మగ్గే వరకు చక్కగా తిప్పుకోవాలండి. చూసారు కదా, టమాటాలు అనేవి మెత్తగా మగ్గిన తర్వాత ఇందులో కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఈ కారం అనేది పచ్చివాసన పోయే వరకు చక్కగా తిప్పుకోవాలండి, నూనె పైకి తేలే వరకు. ఇవన్నీ వేగిన తర్వాత మనం నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్న గోంగూర అనేది ఇంకా ఈ కడాయిలోకి పెట్టేసుకోవాలండి. గోంగూర పెట్టిన తర్వాత ఇంకా గరిటతో ఏం తిప్పకుండా అలాగే ఉంచేసి మూత పెట్టేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ తర్వాత చూస్తే గోంగూర అనేది ఊరికే మగ్గిపోతుందండి. చూసారు కదా, గోంగూర ఇలా మగ్గిపోయిన తర్వాత ఇంకా గరిటెతో గోంగూర అంతా చక్కగా మిక్స్ అయ్యేలాగా తిప్పుకోవాలండి. గరిటెతో తిప్పకూడదండి, మెత్తళ్ళు అనేవి ఇంకా కట్ అయిపోతాయి. చూసారు కదా, ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా ఇందులోకి వాటర్ అవసరం లేదండి. గోంగూరలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది. ఇంకా ఆయిల్ పైకి తేలే వరకు కుక్ చేసుకొని సర్వ్ చేసుకొని తినడమే, అంతే సింపుల్.